హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గత 9 నెలల్లో ఎటువంటి అరాచక పాలన నడుస్తుందో అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుని అందుట్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నాయో వారందరినీ అరెస్టులు చేసే క్రమంలో పోలీస్ వ్యవస్థ అదేవిధంగా చాలా వ్యవస్థలు చాలా తీవ్రమైన కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వల్లభనేని వంశీని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ లేకుండా ఏదో అరెస్ట్ చేసి పడేశారు. ఎందుకు? అంతకుముందు విష్ణువర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారో, దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, నన్ను కేవలం ఆ దాడి జరిగింది అని చెప్పడానికి ఆ ఫర్నిచర్ అవి చూపించి ఈ చూసావు కదా దాడి జరిగింది కాబట్టి సంతకం పెట్టు, సాక్షిగా అని సంతకం పెట్టించుకున్నారు. కానీ దాన్ని తీసుకెళ్లి కేసుగా టర్న్ చేసినటువంటి పోలీసు వ్యవస్థ అంటూ పోలీసుల పైన అదేవిధంగా అక్రమ కేసులు పెట్టించింది టీడీపీ గవర్నమెంట్ అంటూ జడ్జి గారి ముందు ఫుల్ గా ఓపెన్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ పైన పెట్టిన కేసు ఏమో కుదరలేదు. ఇప్పుడు అందరు కలిసి లోకేష్ ని బ్యాండ్ బాజా భారత్ డింకిచిక అంటూ మాడిగారంట. అంటే ఏం చెప్పాలి అర్థం కాక ఏదో విధంగా అరెస్ట్ చేయండిరా అంటూ లోకేష్ గారు అర్జెంటుగా వెళ్ళి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. అరెస్ట్ చేశారు, వెళ్ళారు, అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు. మరి అది ఎట్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఆయన అంట కిటికీలోంచి పారిపోతే పోలీస్ కానిస్టేబుల్ కొట్టిందంటూ ఆయన ప్రతిష్టని తగ్గించే విధంగా సోకాల్డ్ ఎల్లో మీడియా చాలా ప్రయత్నాలు చేసింది, కానీ దాన్ని కూడా ఎవడూ నమ్మలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు సంఘటన గురించి మనం మాట్లాడితే రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. వల్లభనేని వంశీ అనే వ్యక్తి విష్ణువర్ధన్ ని కలిశాడు, అతని పైన మాట్లాడాడంటూ ఒక సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలంటే వల్లభనేని వంశీ కేసు కొట్టేసింది 10వ తారీఖు. కానీ చూపిస్తున్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో విష్ణువర్ధన్ వెళ్ళి వల్లభనేని వంశీని కలిశాడు అనేది చూపిస్తున్నటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో అది 11th డేట్ లో ఉంది. అంటే ఆల్రెడీ జడ్జి దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇది తప్పు అని కేసు కొట్టేసిన తర్వాత ఈ విష్ణువర్ధన్ వెళ్ళి వంశీని కలిశాడు అనేది అందుట్లో వాస్తవంగా తెలుస్తున్నటువంటి విషయం. అంటే ఏంటి, కేసు కొట్టేక ముందంటే బెదిరిస్తారు, ఓకే. కేసు కొట్టేసిన తర్వాత వీడియో చూపించి బెదిరించాడని చెప్పడంలో టీడీపీ నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే డేట్లు చూడరు, ప్రజలు పిచ్చనాయాలుగాళ్ళు, మనం వీడియో చూపిస్తా వీడియో చూస్తాడు నిజంగానే వంశీ వాడిని పిలిచి మాట్లాడి భయపెట్టుంటాడు అనుకుంటున్నారా? వాళ్ళంతా ఫ్రీగా ఉన్నారు, చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. కేసు కొట్టేసిన తర్వాత అది మీటింగ్ అనేది జరిగి ఉండొచ్చు, దాన్ని కేసుకు ముందన్నట్టు ఎందుకు ప్రోపగండా చేస్తున్నారు అంటూ దట్టు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి లేడు. సత్యవర్ధన్ ని తర్వాత ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చారు. అది కూడా ఒక ముద్దాయిని పట్టుకొని వచ్చినట్టు సంకల్లో చేతుల్లో పట్టుకొని పోలీసులు లాక్కెళ్తా ఉన్నారు. అంటే ఏంటి, సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసు నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొంది పక్కకి వెళ్ళాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి కేసు విత్డ్రా చేసుకునే విధంగా జడ్జి గారి ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు అంటూ మీరు గనక చెప్పలేదంటే నీ కొడుకుని మీ కుటుంబాన్ని అంతటినీ నాశనం చేస్తామంటూ బెదిరించారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ విష్ణువర్ధన్ అనే వ్యక్తి అక్కడ అప్రూవర్ గాను స్టేట్మెంట్ ఏది ఇవ్వాలి. అతను లేడు, అతను ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులని బ్లాక్మెయిల్ చేసి కేసు పెట్టే విధంగా ప్రేరేపించినట్టుగా ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. ఓవరాల్ గా వంశీని ఎవడో ఏమీ చేయలేడు. వంశీని ప్రతిష్టని భంగం కలిగించి వంశీని దిగజార్చాలని చూశారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వెళ్ళి అడ్డంగా నిలబడి నేను నీకున్నాను అని చెప్పిన తర్వాత అక్కడ కూడినటువంటి జనాన్ని చూస్తే ఎవ్వడికైనా ఏ పార్టీ నాయకుడికన్నా ఉచ్చబడాల్సిందే. ఎందుకంటే అధికారం కోల్పోయి జస్ట్ 8-9 నెలలు అవుతున్నటువంటి ఒక నాయకుడిని చూడటానికి 144 సెక్షన్ ఉందిరా అంటూ పోలీసులు హెచ్చరించి రోజంతా మైకుల్లో చెప్పుకుంటూ విజయవాడ మొత్తం తిరిగినా కూడా ఒక్కడు కూడా ఆగలేదు. 144 సెక్షన్ తుంగల తొక్కి బార్కెట్ని ఇసిరి పడేసి తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరారు. వల్లభనేని వంశీని అక్రమ అరెస్టుల్ని, వల్లభనేని వంశీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అటువంటి తప్పు ఏ పోలీస్ ఆఫీసర్ అయితే చేశాడో, ఇలా ఎవడైతే ప్రేరేపించాడో వాడిని ప్రతి ఒక్కరిని బట్టలు ఎప్పదీసి న్యాయస్థానం ముందు నిలబెడతామంటూ జగన్మోహన్ రెడ్డి
చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హీరో అయ్యాడు, వల్లభనేని వంశీ ప్రతిష్ట 100 రెట్లు పెరిగింది. వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డితో పాటు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు వల్లభనేని వంశీతో ఉన్నారు అంటే వల్లభనేని వంశీ ఎంత గర్వంగా, ఎంత ధైర్యంగా ఉంటాడు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడానికి చిల్లర్ స్టోరీలు ఎన్ని చెప్పినా కూడా వల్లభనేని వంశీకి బెయిల్ త్వరలో వస్తుంది. బయటకు వస్తే ఈసారి వల్లభనేని వంశీ విశ్వరూపం చూస్తారు చూడండి అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అంతేకాదు కొడాలని కూడా తర్వాత కేసు నీపైనే, తర్వాత కేసు నీపైనే అంటూ విచ్చలవిడిగా వీరవాగుడు ఏదేదో వాగారు. కానీ చివరికి ఏమైంది? వల్లభనేని వంశీ కేసులో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఉత్కంఠ లేపాయి. ఎన్ని కేసులు పెట్టుకుంటారు? కేసులు భయపడేది లేదు. 3 ఉన్నాయి, 30 పెట్టుకోమను, ఏం పిక్కుంటారు పిక్కోమను. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు చాలదా, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు చాలదా అంటూ మాట్లాడటం జరిగింది. సో అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో చాలా చాలా యుద్ధాలు చూడబోతున్నారు, రాజకీయ యుద్ధాలు. మొత్తానికి వైఎస్ఆర్ పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.